హలో ఎవ్రీవన్, ఈరోజు నేను ములక్కాయ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను. నేను తయారు చేసుకున్న ములక్కాయ సాంబార్ ఫైనల్ లుక్ ఇది. ఈ ములక్కాయ సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేశాను. సో ఇది కూడా చూసి ఫాలో అవ్వచ్చు. సో వ్యూవర్స్ అందరూ వీడియోని కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ ములక్కాయ సాంబార్ కోసం నేను 4 బెండకాయలు, 3 టమాటోస్, కాస్త ఉప్పు, ఒక ఆనియన్, కొత్తిమీర, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, కారం, పసుపు, అలాగే కాస్త చింతపండు నానబెట్టుకున్నాను, సోరకాయ, కాస్త పప్పు, అలాగే ఈ 1 కప్ ఆఫ్ పప్పు ఉంది కదా, దీన్ని నేను కుక్కర్లో వేసుకొని ఇలా హాట్ వాటర్ వేసి బాయిల్ చేసుకుంటున్నాను. మనం సెమీ బాయిల్ ఒక 50% ఉడికేంత వరకు ఇలా బాయిల్ చేస్తూ ఉండాలి. తర్వాత నేను ఇక్కడ ఈ వెల్లుల్లి ఉంది కదా, దాన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. సో ఈ గ్రైండ్ చేసిన దాన్ని నేను ఈ పప్పులో వేసేసుకుంటున్నాను. ఇలా పప్పులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ సోరకాయ ఉంది కదా, సో ఈ లేయర్ని మొత్తం స్పూన్ హెల్ప్తో తీసేసుకున్నాను. సో సాంబార్ కదా, సాంబార్ కోసం నేను పీసెస్ కట్ చేసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ సోరకాయ పీసెస్ పెద్దగా ఉంటేనే బాగుంటుంది. సో నేను చూపిస్తున్నాను సైజ్, ఈ సైజ్ అయితే బాగుంటుందని. ఇంకా ఇక్కడ సోరకాయ గింజలు అంటారా, అది మన ఇష్టం, వేసుకోవడం వేసుకోకపోవడం అనేది. కానీ ఈ గింజల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో వేసుకొని తినడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మన ఈ బెండకాయలని కూడా బెండకాయ సైజ్ బట్టి 2 or 3 పీసెస్ అలా కట్ చేసుకోండి. తర్వాత టమాటో కూడా ఒక టమాటోలో 4 పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోండి. అలా అన్ని టమాటోస్ కూడా మొత్తం కట్ చేసి పెట్టేసుకోండి. సో మన సోరకాయ, బెండకాయ అలాగే టమాటో కట్ చేసుకోవడం అయిపోయింది సాంబార్ కోసం. సో నేను దీనికోసం 1/2 సోరకాయ, 4 బెండకాయ, 3 టమాటోస్, అలాగే ఒక ఆనియన్, ఇంకా 8 చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను. పైన పప్పు పెట్టుకొని వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను. నాకు ఒక 10 to 15 minutes పట్టింది. ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇదంతా నేను మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాను ఇప్పుడు సాంబార్. ఈ ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లోకి నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లోకి నేను పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఇలా ఆయిల్ని ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేశాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకొని మంచిగా వేయించుకుంటున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా, ఇంకా ఆనియన్ కూడా వేసేసుకున్నాను. ఆనియన్ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి ఉంది కదా, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ 8 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి యాడ్ చేశాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. అదంతా ఫ్రై అయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు, అలాగే టమాటోస్, అలాగే సోరకాయ కూడా యాడ్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ని మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ములక్కాయలు కూడా వాష్ చేసుకొని ఈ సైజ్ కట్ చేసుకొని పైన లేయర్ తీసేసి పెట్టుకున్నాను. తర్వాత కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా వెజిటేబుల్స్ కుక్ అయ్యేలా చూసుకోవాలి. సో నేను లిడ్ పెట్టుకొని కవర్ చేసుకుంటున్నాను. ఒక 15 to 20 minutes తర్వాత చూడండి, ఇక్కడ కాస్త కుక్ అయిపోయాయి వెజిటేబుల్స్ అన్నీ. సో ఇంకా నేను 10 grams ఆఫ్ చింతపండు నానబెట్టుకొని రసం చేసుకున్నాను కదా, ఈ రసాన్ని కూడా నేను ఇంకా ఈ సాంబార్లో వేసుకుంటున్నాను. చింతపండు రసం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ ఆ రసం అనేది మంచిగా పడుతుంది. ఇలా కాస్త మరుగుతున్న సమయంలో నేను 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇంకొక 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నాను. సో ఇక్కడ పప్పు నేను ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసుకున్నాను కదా, అందులో వెల్లుల్లి వేసుకొని ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. సో నేను అది ఒక కప్లోకి తీసుకొని ఈ సాంబార్లోకి యాడ్ చేసుకున్నాను. సో కాస్త 1/2 కప్ వాటర్ కూడా వేసుకొని కాస్త కొత్తిమీర వేసుకొని ఇలాగే కాసేపు మరిగించుకోవాలి. చూసారా, మన సాంబార్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది. సో ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.